తేమే మమ మతాహ, వాళ్ళు నాకు ఎప్పుడూ యుక్తతములు అని. తేమే యుక్తతమా మతాహ అని స్మార్ట్ వస్తుంటుంది ఈ శ్లోకాలు. వీళ్ళు నాకు యుక్తతములు అని. అభిప్రేత యుక్తతమా ఇది, ఉత్తములని నా అభిప్రాయం. వాళ్ళే నాకు ఉత్తములని అభిప్రాయం. నైరంతర్యేణ నైరంతర్యేణ హి తే తే సచ్చి మచ్చిత్తతయా అహోరాత్రం అతివాహయంతి అతో యుక్తం తాన్ ప్రతి యుక్తతమా ఇది వక్తుం. ఎందువల్లంటే వాళ్ళు నైరంతర్యేణ హితే మచ్చిత్తతయా, వాళ్ళు ఎందువల్లంటే నాకు వాళ్ళంటే ఉత్తములు నాకు చాలా ఇష్టమని ఎందుకంటున్నంటే, నా అభిప్రాయం ఎందుకు అలా చెప్పానంటే నైరంతర్యేణతే మచ్చిత్తతయా, ఎందువల్లంటే వాళ్ళు నిరంతరము నాయందే చిత్తం గల వాళ్ళే ఉన్నవాళ్ళు. అహోరాత్రం అతివాహయంతి, వాళ్ళు అహోరాత్రులు రేయింబవళ్ళు నాయందే గడుపుతున్నారు అని. వాళ్ళు రేయింబవళ్ళు నాయందే గడుపుతున్నారు. ఒక్కసారి తుకారం సినిమా చూస్తే అర్థమవుతుంది. రేయింబవళ్ళు నాయందే గడుపుతున్నారు. తనకు సంబంధించిన భార్యాపిల్లలున్నా బంధువులున్నా వాడికి ఏమీ తెలియదు, సర్వము ఆయనే. ఆ రకంగా గడుపుతున్నారు. అది మామూలు సామాన్యమైన విషయం కాదు, వినడానికి బాగుంటుంది కానీ చాలా. అతివాహయంతి అతః యుక్తం తాన్ ప్రతి యుక్తతమా ఇది వక్తుం, అందువలన వాళ్ళ గురించి వారి యుక్తతములని చెప్పడం సరి. అందువలన వాళ్ళని గురించి వాళ్ళే యుక్తతములు అని చెప్పడం సరి అయినది. కాబట్టి నా అభిప్రాయాన్ని ఇలా వ్యక్తం చేశాను అర్జున అని చెప్తున్నాడు. కిం ఇతరే యుక్తతమా నా భవంతి, అయితే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యుక్తతములు కారా? ఈ రకంగా సతతము నీ విభూతి యోగాన్ని విని విశ్వరూప సందర్శనం చేసి నిరంతరం నీయందే మనసు లగ్నమయ్యే నీతి కోసమే పరితపిస్తున్న వాళ్ళే యుక్తతములా? ఇక మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్షరోపాసకులు వాళ్ళు యుక్తతములు కారా? కిం ఇతరే యుక్తతమా నా భవంతి, ఏమి వాళ్ళు యుక్తతములు కారా? కింతు తాన్ ప్రతి యద్ వక్తవ్యం తత్శృణు, అలా కాదు నాయనా, ఎందుకంటే వాళ్ళ విషయం కూడా నేను చెప్తాను విను. వాళ్ళ విషయం కూడా చెప్తాను, తొందరపడతాను ఎందుకు? విభూతి యోగం చేసి విశ్వరూప సందర్శనం చేసిన వాళ్ళే యుక్తతములని కాదు ఉద్దేశం. వాళ్ళ గురించి కూడా నేను చెప్తాను, శ్రద్ధగా విను. ఏతక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రాగమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. ఏతక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం అనేది ఇంకొక, ఇది అక్షరోపాసన గురించి చెప్తున్నాడు. ఏతు అక్షరం అనిర్దేశ్యం అవ్యక్తత్వాత్ అశబ్దగోచరం ఇది నా నిర్దిష్టం శక్యతే అతః అనిర్దేశ్యం అవ్యక్తం నా కేన అపి ప్రమాణేన వ్యజ్యతే ఇది అవ్యక్తం పర్యుపాసతే పరిసమంతాత్ ఉపాసతే. భాష్యం. ఏతు అక్షరం అనిర్దేశం, ఏతు అయితే ఎవరైతే అక్షరాన్ని అట్టి అక్షరాన్ని అక్షరము కంటే అనిర్దేశ్యం, అనిర్దేశ్యం అంటే అవ్యక్తత్వాత్
అనిర్దేశమైన. అనిర్దేశము అంటే అవ్యక్తము. అనిర్దేశం అంటే నిర్దేశం కానిది, నిర్దేశం ఇది అని చెప్పలేంది అని అర్థం. అనిర్దేశ్యం అంటే ఇది అని కనిపించనిది, తెలియనిది, అది అనిర్దేశ్యం. దాన్నే ఏమంటాం ఇంకో మాట, అవ్యక్తం అంటాం. అవ్యక్తమై ఉండడం చేత అని అర్థం. అశబ్దగోచరం, మాటలతో చెప్పబడేది కాదు, మాటలకి గోచరమయ్యేది కాదు. అమెరికా అంటే గోచరమైపోతుంది, మాటకి పొరల పడిపోతుంది. ఇండియా మ్యాప్, వరల్డ్ మ్యాప్ చూస్తే తెలిసిపోతుంది, ఇక్కడ ఇది అది ఇది అని. అది చూడకపోయినా ఒక అవగాహన వస్తుంది. పేపర్లో వార్తలు అవి మనం కమ్యూనికేట్ చేసుకుంటాం. పేపర్లో వార్తలు, టీవీ వార్త అన్నీ పెట్టుకొని దాన్ని బట్టి అమెరికా ఇలాగా, ఇంగ్లాండ్ ఇలాగా, ఆస్ట్రేలియా ఇలాగే అన్నీ పెట్టుకుంటాం. ఏది భౌతికమైన వాటికి, ఇది భౌతికం కాదు. అలాగే ఆది దైవికము కాదు ఈ పరమాత్మ. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మామూలుగా చెప్తారు కదా, భూమి కంటా కొన్ని వేల రెట్లు సూర్యుడు ఇంకా దూరంగా ఉన్నవాడు, భూమి కన్నా కొన్ని వేల రెట్లు పెద్దవాడు, దానికంటా ఇంకా పెద్దవి నక్షత్రాలు. ఇలాగా అంత చిన్నవిగా కనిపిస్తున్న నక్షత్రం భూమి కంటా చాలా పెద్దది అంటాం కదా. ఈ రకంగా ఏవి పాఠ పుస్తకాల్లో చదువుతాం కాబట్టి చూసి దాని మీద నిర్దేశించుకుంటాం. అలాగే పుస్తకాల్లో దొరకనిది అని శబ్దగోచరం కాదు బయట. మరి పుస్తకాల్లో ఏముంది? ఉపనిషత్తుల్లో నేతి నేతి అని ఉంది. ఇది కాదు, ఇది కాదు, ఇంద్రియాలు కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, శరీరం కాదు, నేను కాదు, నీవు కాదు, అది కాదు, ఇది కాదు, ఏది కానీ తానే ఉన్నదంటుంది అంతే. అంతేగాని ఉపనిషత్తుల్లో వాక్యాల్లో కూడా అశబ్దగోచరం, మాటలకి దొరకనిది, అందులో అగోచరం. ఇది నా నిర్దిష్టం, అందులో ఇది అని చెప్పడానికి నిర్దిష్టము కానిది, అది అనిర్దేశం. అది వాక్యకి అగోచరం కాబట్టి అనిర్దేశ్యం, అవ్యక్తం. అది అవ్యక్తమైన నాకేన అపి ప్రమాణేన వజ్యతే, ఏ ప్రమాణం చేత అది వ్యక్తము కానిది. ఏ ప్రమాణానికి వ్యక్తము కాదు, ఇంద్రియ ప్రమాణానికి వ్యక్తము కాదు, అలాగే బుద్ధి ప్రమాణానికి వ్యక్తము కాదు, అలాగే శాస్త్ర ప్రమాణానికి వ్యక్తం కాదు. ఎందువల్ల శాస్త్రం ఇదిగో అని చూపించలేదు, నేతి నేతి ద్వారానే తెలుపుతుంది తప్ప ఇదిగో అని చూపించలేదు, దేనికి తెలియబడేది కాదు. అందులో అవ్యక్తం. అందువల్ల దీన్ని పర్యుపాసతే. పర్యుపాసతే అంటే శంకరాచార్యులు అంటారు పరిసమంతాత్ ఉపాసతే. పరి అంటే ఎప్పుడూ ఉపాసన ఏదైతే చేస్తూ ఉంటారో, పరి సమంతాత్ ఎల్లప్పుడూ ఉపాసన చేయబడే ఏదైతే ఉంటుందో అది పరిసమంతాత్ ఉపాసతే. వీళ్ళు ఎల్లప్పుడూ దాని అందే నిలిచి ఉంటారు జ్ఞానులు. అదే నిష్ట, అదే నిష్ట. అది ఉపాసతే, అది ఉపాసనే, కానీ అది భావన. ఎప్పుడూ ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అక్కడ ప్రయత్నం కర్తృతంత్రం కావాలి, కర్తృవు నిలబడాలి ఆ భావనలో. ఇక్కడ నిలబడక్కర్లేదు. ఒక్కసారి జ్ఞానం కలిగితే ఆ బుద్ధిలో ఇంకా ఆ ప్రత్యయం పోదు. జ్ఞాన ప్రత్యయం, ఆత్మ ప్రత్యయం, జ్ఞాననిష్టలో ఉంటాడు. అందులో ఇది చాలా గొప్పది. ఉపాసనం నామా యథాశాస్త్రం ఉపాసస్య అర్థస్య విషయీకరణేన సమీప్యం ఉపగమ్య తైలధారవత్ సమాన ప్రత్యయ ప్రవాహేణ దీర్ఘకాలం యత్ ఉపాసనం తద్ ఉపాసనం ఆచక్షతే. ఇక్కడ శంకరాచార్య వారు ఉపాసన అనే దానికి డెఫినేషన్ రాస్తున్నారు. ఉపాసనం నామ, ఉపాసన అంటే దాని అర్థం ఏమిటంటే యథాశాస్త్రం, శాస్త్రంలో చెప్పినట్లుగా, శాస్త్రంలో ఉన్నది ఉన్నట్లుగా, ఉపాసస్య ఉపాసన చేస్తూ, అర్థస్య శాస్త్రంలో చెప్పినట్లుగా దాని అర్థాన్ని కూడా తెలుసుకుంటూ, విషయీకరణేన దాన్ని విషయీకరించుకొని, సమీప్య సమీపాన్ని పొంది, ఉపగమ్య దాన్ని సమీపాన్ని ఉపగమ్య పొంది, తైలధారవత్ చెప్పాను కదా, తైలధారవత్ సమాన ప్రత్యయ ప్రవాహేణ దీర్ఘకాలయత్ ఉపాసనం తత్వ. ఒకే ప్రత్యయ ప్రవాహంతో చాలాసేపు, దీర్ఘకాలం అంటే చాలాసేపు ఉండేదాన్ని
ఉపాసన అని అంటారు. ఉపాసన అంటారు. ఇక్కడ అర్థమైందా? ఉపాసన అంటారు. అక్షరస్య విశేషణం ఆహా. ఈ ఉపాస్యమైన అక్షరం యొక్క విశేషణం చెబుతాను విను. ఆహా చెబుతాను విను. సర్వత్రగం వ్యోమవత్ వ్యాపి. అది సర్వత్రా ఆకాశము వలె, వ్యోమవత్ సర్వత్రా ఆకాశము వలె వ్యాపి వ్యాపకమైనది. అంటే నాలుగు భూతాలని వ్యాపించి ఉన్నది ఆకాశం. నాలుగు భూతాలకి పూర్తిగా అండర్లో ఉంచుకున్నది ఆకాశం. ఆకాశం లేకపోతే నాలుగు భూతాలకి అవకాశాన్ని ఇచ్చేది లేకుండా పోతుంది. నాలుగు భూతాలకి అవకాశాన్ని ఇచ్చేది అదే. నాలుగు భూతాలతో కూడుకొని ప్లస్ ఆకాశమును కూడా కలుపుకొని ఏవైతే సర్వము ఉత్పత్తి అవుతున్నాయో సకల చరాచరము అన్నిటికీ అవకాశాన్ని ఇచ్చేది ఆకాశం. అలాంటి ఆకాశం ఏ రకంగా అన్నిటికీ వ్యాపకమో అలాగే ఇది సర్వవ్యాపి. అచింత్యం చ అవ్యక్తత్వాత్. అచింత్యం